తెలంగాణ కుంభమేళాగా భావించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత ఘనంగా జరుగుతుంది. ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో మేడారానికి వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుండి కూడా చాలామంది భక్తులు ఇక్కడ మేడారానికి వస్తున్నారు. అమ్మవార్లను విశేషంగా నమ్ముతున్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? సికింద్రాబాద్ అల్వాల్ నుంచి వచ్చామండి. అమ్మవారంటే ధైర్యము, సాహసాలు, ముఖ్యంగా స్త్రీశక్తిని నమ్ముకుని మేము వచ్చాము. అమ్మని ఏది నమ్ముకుంటే అది నెరవేరుతుంది. అందుకని ఒక యూనిటీగా భావించే అన్ని వర్గాల వాళ్ళు వస్తారు ఇక్కడికి. సో ఇది ఒకప్పుడు ఎలా ఉండేది 20 ఏళ్ల కిందట, ఇప్పుడు చూడు అమ్మవారు సిటీ లెవెల్లో అన్నీ తయారు చేస్తున్నారంటే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉందంటే దాన్ని బట్టి అమ్మవారి మహిమ గురించి అందరికీ విశ్వాసం కలుగుతుంది. ఇంకా అపురూపంగా ఇది తయారవుతుంది. సిటీ లెవెల్లో అన్నీ మోడర్న్గా తయారవడంలో ఆశ్చర్యపోవక్కర్లేదు కూడా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ? దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి వస్తున్నాము. మీకు అంటే అమ్మవారి మీద విశ్వాసం ఎలా కలిగింది మీకు? విశ్వాసం అంటే మేము అనుకోకుండా ఒకరోజు వెళ్ళాం మా అత్తగారు మా అమ్మగారితో కలిసి. వచ్చినప్పుడు అమ్మ గద్దెల దగ్గరే మేము రాత్రి పడుకున్నాం కూడా. తెల్లవారుజామున బస్సు రెడీ అవుతుంది రండి అంటే మేమందరం మళ్ళీ వెళ్ళిపోయాం దర్శనం అయినాక. ఇంత భాగ్యం అప్పట్లోనే కలిగింది. ఇప్పుడు అమ్మ గద్దె దగ్గర పడుకోలేం కదా, ఎంత రష్ ఇదంతా కూడా. ఆ సౌకర్యం అమ్మ అప్పుడే కనిపించింది కనుక మహిమ. అందుకని మేము విశ్వసించి ప్రతిసారి అమ్మకు దర్శనం చేస్తాం. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. ఎప్పటి నుంచి నమ్ముతున్నారు మీరు ఇక్కడ అమ్మవారు? మేము మా పేరెంట్స్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి తీసుకొని వచ్చేవాళ్ళు, బాగా ఆడుకునే వాళ్ళం మా ప్లేస్లో అంతా, నేను మా తమ్ముడు. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ మా బాబుకి చూపిద్దామని మా పిల్లాడికి మేము చిన్నగా ఉన్నప్పుడు వచ్చాము. ఇప్పుడు వాడు కూడా చూసి అట్లా ఎంజాయ్ చేస్తాడని బాగా ఇంతమంది జనం, ఇన్ని బొమ్మలు, బాగా ఎక్సైటింగ్ ఉంటుంది అని వచ్చాము. కానీ చాలా పవర్ఫుల్ అమ్మవారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మేడారం జాతరకు? చాలా బాగుందండి. సేమ్ ఫ్యామిలీ, ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా ఉంది చూడడం, దర్శించుకోవడం. ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, మేడారం జాతరకు ఎన్నేళ్ల నుంచి వస్తున్నారు, ఎలా ఉంది? నా పేరే సమ్మన్న, నాది మేడారంలో, ఇక్కడనే మాదంతా. నేను ఇప్పుడు కాదు 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి నేను రోజు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటా. నేను జయ ఇన్ఫ్రా సిఎండిని. అయితే మా పాప పీజీ, డాక్టర్ పీజీ. మా ఫ్యామిలీ ఇట్లా అందరూ వస్తూ ఉన్నారు. మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. కొంగు బంగారంగా మేము ఏమనుకుంటే అది మాకు ఖచ్చితంగా అమ్మవారు మాకు కలిగిస్తారు. మేము ఖచ్చితంగా వస్తూ ఉంటాం. ఒకప్పటికి ఇప్పటికి మేడారం జాతరలో వచ్చిన చేంజ్ ఇప్పుడు బాగుందా, అప్పుడు బాగుంది? ఇప్పుడే బాగుందండి. నేను వాస్తవంగా కూడా నేను ఉద్యమకారుణ్ణి. 2001 నుంచి ఉద్యమంలో పనిచేసిన, కానీ అప్పటికంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. చాలా అభివృద్ధి చెందిందని ఉద్దేశం మేము అందరం ఒకరోజు ముందు రావడం జరిగింది. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మేడారం జాతర? చాలా హ్యాపీగా ఉంది. ఇది ట్రైబల్ ఫెస్టివల్ కాబట్టి ఇటు వచ్చి దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. నేను లీవ్ తీసుకొని మరి వచ్చాను దీనికోసం. ఓకే, ఇక్కడ బంగారాన్ని నెత్తి మీద పెట్టుకొని అమ్మవారికి నివేదించడం కోసం మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీళ్ళంతా ఒకటే కుటుంబంకి చెందినవారు. చాలా సంతోషంగా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడానికి మహిళలందరూ వస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో, అంటే ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఇట్లా ఇన్ని రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు, ఎలా అనిపిస్తుంది? 10 సంవత్సరాల నుండి వస్తున్నాం ఇక్కడికి. చాలా బాగా అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకి కూడా, భక్తులకు అందరికీ కోరికలు కూడా నెరవేరుతున్నాయి. అమ్మవారు చాలా సత్యంగల్ల తల్లులు, చాలా అంటే చాలా మహిమ. అంతే అమ్మ. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు మేడారానికి వస్తే? మేడారం జాతరలో అమ్మల్ని చూస్తే ఎట్లా? మాకు ఈ సమ్మక్క సారలమ్మ మా ఇంటి దేవత. మేము ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి కంపల్సరీ జాతరకు వస్తాం, అటెండ్ అయ్యి ఇంట్లో పండుగ చేసుకుంటాం. అమ్మవారికి గద్దెకు బంగారం అప్ప చెప్తాం, ఎత్తు బంగారం ఇస్తాం, ఒడి బియ్యం పోస్తాం. అమ్మవారి జాతరకు వస్తే మాకు బాగా చాలా సంతోషం అవుతుంది, మాకు మంచి కలుగుతుంది. మా ఇంటి దేవుడు సమ్మక్క సారలమ్మ. మా మామ, మా తాతలు అందరి నుంచి మేము వస్తాం. ఇలా చాలా సంతోషంగా అందరూ బంగారాన్ని అమ్మవారికి నివేదించడానికి వెళ్తున్నారు. మీరు చెప్పండి, ఎలా ఉంది మీకు మేడారానికి వస్తే? ఫస్ట్ టైం అండి, మా వదిన గారు తీసుకొచ్చారు, వచ్చాము. ఇదే ఫస్ట్ టైం. అందరు చాలా బాగా అవుతుంది. మీరు వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం చూసిన అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఇది ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇదిగోండి, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ మేడారం? 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము. ఎప్పుడు వచ్చినా కోరికలు నెరవేర్చుకుంటున్నాం. బంగారం ఇస్తున్నాం, గోడి బియ్యాలు పోస్తున్నాం, కోళ్ళు సమర్పించుకుంటాం. హ్యాపీగా ఉంది. మార్పు మాత్రం మంచిగా జరిగింది. జనం ఎంత ఎక్కువైతే అంటే అంత మార్పు జరుగుతుంది. అంటే ఈ మార్పు మంచిగా ఉందంటారా? మంచిగానే ఉంది. అభివృద్ధి చేయడమే మంచిది.
ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇంకా అభివృద్ధి చేయాలని ఉన్నది. 5గురితో మొదలైన 40 మంది దాకా వస్తున్నాం. మాకు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి బాగుంది. మా పిల్లలకి జాబులు వచ్చినాయి, మా కష్టాలన్నీ తీరిపోయినాయి, అంతా హ్యాపీగా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ హ్యాపీగా ఉన్నామండి. తెలంగాణ ప్రజలందరూ జై సమ్మరక్క. వైరా నుంచి వచ్చినాం, మేము ఖమ్మం జిల్లా వైరా నుంచి వచ్చినాం. చాలా మంచిగా ఉంది. కాకపోతే కొద్దిగా గుంతలుగా ఈ మట్టి రోడ్లు అనేది జర సాఫ్ చేపిస్తే అయిపోతుంది. అలా చిన్నపిల్లలు ఆగం కాకుండా. జై సమ్మక్క, జై సారక్క. కానీ అన్ని సవలతులు బాగున్నాయి, కానీ గద్దె మీదకి పోయే కాడ లైన్స్ యథావిధిగా బస్సు కాంచి లోపలికి వచ్చే లైన్ ఎట్లా ఉందో గద్దె కాడ కూడా ఒక లైన్ ఉంటే బాగుండు. పిల్లలు మాత్రం ఆగమైపోతున్నారు, తొక్కిసలాడుతున్నారు, కింద పడి జనాల కింద కాళ్ళ కింద నలిగిపోతున్నారు. ప్లీజ్ దయచేసి అందరి పిల్లలు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఒక గద్దె కాడ మాత్రం ఒక లైన్ కట్టిపియండి. మళ్ళీ ఇనుప రాడ్స్ పెట్టి మళ్ళీ అక్కడ ఎట్లా వచ్చిందో గద్దె కాడ కూడా అలానే చేయించండి ప్లీజ్ దయచేసి. అందరం బాగున్నాయి, అన్నీ బాగున్నాయండి, అన్నీ బాగున్నాయి. ఇది ఇక్కడ అభివృద్ధి చెయ్యాలి, ఇంకా అభివృద్ధి జరిగితే బాగుంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చేసినటువంటి అభివృద్ధి పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకి సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తున్నటువంటి భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో మౌలిక సదుపాయాల కల్పన అవసరమని చెప్పి భావించి చాలామంది భక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే విగ్రహాలు లేనటువంటి విశిష్టమైనటువంటి జాతర. ఈ జాతరకు వచ్చే మహిళలందరూ తమ మొక్కులు చెల్లించుకుంటూ బంగారాన్ని నివేదించుకుంటూ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. స్టే ట్యూన్డ్, వన్ ఇండియా తెలుగు.